నమస్తే అందరికీ. రాష్ట్రంలో రాజకీయంలో దౌర్జన్యంలో దందా. అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీ ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మొట్టమొదటగా ఏర్పాటు చేసేది దందా, అంటే బిజినెస్ వ్యాపారం. ఈ దందా బిజినెస్ వ్యాపారం ఎట్లా చేస్తారంటే కూరగాయల మార్కెట్, జనరల్ స్టోరు, కిరాణా షాపు కాదు, అన్ని లక్షల కోట్ల రూపాయలతోని ఈ దందా. ఇసుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ పల్లెల్లో చూసినా కూడా ఇసుక ఎక్కడైతే ఏరుందో ఆ ఏటి నుంచి ఏ విధంగా తీసుకొని పోవాల్సింది ఎన్ని మలుపులు కావాలంటే అన్ని మలుపులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం చెప్పడం మాత్రం ఉచిత ఇసుక లేదు, డబ్బులతోనే ఇసుక. రెండవది, ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూములు కనిపిస్తే నాయకుడికి గ్రామాలలో, మండలాలలో అన్ని విధాలుగా పరిచయాలు. ఈ పరిచయంతో ఒక విఆర్ఓను ఫైల్ వెతుకుతాడు, ఒక కట్టుబడి భూములు చూపిస్తాడు, ఒక ఆర్ఐ వాటిపైన మొత్తం అన్ని విధాలుగా క్లారిటీగా తెలుసుకుంటాడు. ఎంఆర్ఓ గారు ఈ భూములు ఈ సర్వే నెంబర్లని మొత్తం ఎవడైతే దౌర్జన్య కార్డులు దందా చేస్తున్నాడో వానికి రకరకాలుగా భూములని రెడీ అవుతాయి. మరి ఆ ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయదు? ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తే ఇంకా వచ్చే ప్రభుత్వం ఎందుకు చేయదు? ఇలా రకరకాలుగా ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ ప్రభుత్వం ఈ పెద్దలు, పోయిన ప్రభుత్వం ఆ పెద్దలు, నెక్స్ట్ ఎవరు వస్తే ఆ పెద్దలే జరుగుతున్నాయి. కానీ పేదవాడు ఒక ఎకరా పొలము ఎక్కడైనా వాడికి ఉంటే ఆ ఎకరం మీద కూడా కొంతమంది ఆ పొలాన్ని కూడా మన అకౌంట్లోనే ఉండాలా అన్నట్టు ఆలోచనలు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా అధికారులు ఉండండి, అదేవిధంగా రాజకీయ నాయకులు ఉండండి. మీ అధికారం ఉన్న రోజులు మినిమం రాష్ట్రంలో కొంతవరకైనా సహాయ సహకారాలు అందించలేకపోతే ఎందుకు ఈ పార్టీలు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ముఖ్యమంత్రులు బాగా గుర్తుపెట్టుకోండి.